భారతదేశం ప్రపంచంలోనే వెజిటేరియన్స్కి ఫస్ట్ ప్లేస్. అయితే భారతదేశంలో దాదాపు అనేక రాష్ట్రాలు నాన్ వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. జస్ట్ 5 రాష్ట్రాలు మాత్రమే 50 నుండి 75% వెజిటేరియన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు మాత్రమే 50 నుండి 75% ప్రజలు నాన్ వెజ్ను వదిలేసి వెజ్కి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలో 75%, అలాగే నెక్స్ట్ రాజస్థాన్ 73% ప్రజలు వెజిటేరియన్ని మాత్రమే కోరుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? అక్కడ జైనిజం ఎక్కువగా ఉంది, దానివల్ల అక్కడ వెజిటేరియన్స్. నాన్ వెజ్ విషయంలో మాత్రం ప్రతి రాష్ట్రము చాలా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 98% నాన్ వెజ్ మీదే ఆధారపడి ఉన్నారు. ఈవెన్ వెజిటేరియన్స్ విషయంలో కూడా నెంబర్ 1. కానీ నిజంగానే భారత్ వెజిటేరియన్స్ విషయంలో నెంబర్ 1 అయితే నెంబర్ 1. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మాత్రం నెంబర్ 1. కానీ భారత్లో 50% to 60% నాన్ వెజ్ మీదే ఆధారపడి ఉన్నారు. జస్ట్ 5 రాష్ట్రాలు మాత్రమే టాప్ లెవెల్లో ఉన్నాయి. అది హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్. గాంధీ పుట్టిన దేశం కాబట్టి వెజిటేరియన్స్ అందరూ ఉంటారనుకోవచ్చు. ఈవెన్ గుజరాత్లో కూడా జస్ట్ 60% మాత్రమే వెజిటేరియన్స్. టాప్ ప్లేస్లో ఉంది హర్యానా, దాని తర్వాత రాజస్థాన్. హర్యానాలో 75%, అలాగే రాజస్థాన్లో 73%, మధ్యప్రదేశ్ 53%, అలాగే పంజాబ్ 67%. వీళ్ళు మాత్రమే ఈ లెవెల్లో ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రాలు కనుక చూసుకుంటే 50 నుండి 90% వరకు కూడా నాన్ వెజ్ మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకుంటే 90% ఓన్లీ నాన్ వెజ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జస్ట్ 2%. అందులో తెలుగు రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఫేమస్ అని చెప్పుకోవాలి నాన్ వెజ్ కోసం. 1.75% మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు. అంటే దాదాపు 98.2% నాన్ వెజిటేరియన్సే. ముఖ్యంగా చికెన్, మటన్, అలాగే సముద్రపు నీటి జీవుల మీద ఆధారపడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫిష్, మిగతా జంతువుల మీద ఆధారపడి ఉన్నారని చెప్పచ్చు. ఇక తెలంగాణలో 97.2% నాన్ వెజ్ సేవిస్తున్నారని కూడా మనకి రీసెంట్గా జరిగిన ఆహార భద్రతా సంస్థ ప్రకటించిన తన నివేదికలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ భారత్ వెజిటేరియన్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం, కానీ భారత్లో కూడా నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. ఇక 2 ప్రాంతాలు మాత్రం భారత్లో, అటు గుజరాత్లో ఒక ప్రాంతం 100% వెజిటేరియన్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాశీ కూడా రెండో ప్రాంతంగా పేరు పొందింది. ఏదైనప్పటికీ నాన్ వెజ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న భారత్లో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అలాగే అస్సాం 99% అస్సాం నాన్ వెజ్ మీద కూడా నాన్ వెజ్నే సేవిస్తున్నారు. 1% మాత్రమే వెజ్ సేవిస్తున్నారు. అయితే శాకాహారులు పెరుగుతున్నారని కూడా మనకి ఆహార సంస్థ చెప్పడం జరుగుతోంది. ఈ రోజుల్లో వస్తున్న బాడీలో వస్తున్న మార్పులు, శరీరంలో డిఫరెంట్ రోగాలు రావడం జరుగుతోంది. దీంతో ఎక్కువగా వెజిటేరియన్స్ మీద, శాకాహారం మీద ఆధారపడుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా నాన్ వెజ్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా కొన్ని ప్రాంతాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కాస్త ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి. అటు వెజ్ తీసుకున్నా, ఇటు నాన్ వెజ్ తీసుకున్నా శరీరాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు వాతావరణంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే ఆహారంలో కల్తీ ఎక్కువగా జరుగుతోంది కాబట్టి ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, ముందు చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతోంది.